హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి వ్లాగ్స్. దిస్ ఇస్ శ్రీదేవి కార్వేటి. నేను చాలా రోజులు అయిపోయింది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఐ థాట్ ఆఫ్ పోస్టింగ్ ఏ లాంగ్ వీడియో ఈరోజు. కానీ ఏం పోస్ట్ చేయాలో తెలీదు. సో ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ మై సమ్మర్ వెకేషన్ అంటే పెద్ద నాకేం నెల ఇవ్వలేదులే హాలిడే. ఐ ఓన్లీ హ్యావ్ 5 days ఆఫ్ సమ్మర్ హాలిడేస్. సో నా 5 days నేను హాలిడేస్లో ఏం చేసినాను, జస్ట్ ఇది ఒక డిజిటల్ మెమరీ లాగా ఉండిపోతుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ రికార్డింగ్. సమ్మర్ హాలిడేస్ అంటే ఎలా ఉంటుంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా రేంజ్లో ఉంటుంది. బట్ ఎగ్జామ్ ముందు హాలిడేస్ ఇవ్వడం ఈజ్ డిఫరెంట్. దట్ హాలిడేస్ డజంట్ కౌంట్ అస్ హాలిడేస్. అసలు ఆ ఎగ్జామ్ హాలిడేస్ తర్వాత ఎగ్జామ్ ఉంది అంటే ఆ హాలిడేస్ని ఎవరు హాలిడేస్ అని చెప్పరు. మామూలుగా హాలిడేస్ అంటే నేను లేసే టైం 10 అలా 10కి 11కి అలా లేస్తాను. కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:20కి లేయాల్సి వచ్చింది. నేను మా అక్క ఒక పూజ పని మీద బయటకు వెళ్ళాలి కాబట్టి వీ వోకప్ ఫర్ 4:20కి లేసి రెడీ అయ్యి వెళ్ళి రిటర్న్ వచ్చే కొందికి ఈ టైం అయింది. స్టిల్ ఐ డెంట్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ రియలీ సో హంగ్రీ. సో నేను మా అక్కని చాలా ఫోర్స్ చేసిన వీడియోలోకి రావడానికి. దిస్ ఇస్ మై అక్క. చూడు ఒకసారి, చాలా ఫోర్స్ చేసినాను అసలు వీడియోలోకి రానంటే రాననింది. అండ్ షీఈ్ మై సూపర్ సీనియర్ ఇన్ మై కాలేజ్. వీఆర్ సేమ్ కాలేజ్, చిన్నప్పటి నుంచి సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్. నా ఎంబీబీఎస్ కూడా సేమ్ యూనివర్సిటీ. మా అక్కకి అది కర్మ అయి ఉండొచ్చు, నాకైతే కాదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ డ్యూ టు దట్. సో ఎంటైర్ సీనియర్స్ మొత్తం చాలా బాగా పరిచయం ఉంటుంది. సీనియర్ జూనియర్ ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:20కి లేసాం కదా, నేను తినలేదు కదా, ఆలోచించి మా అక్క కొంచెం పెట్టచ్చు కదా నాకు కూడా. ఐఎమ్ హంగ్రీ. సో చిన్నప్పటి నుంచి ఎవ్రీవన్ విల్ సే దట్ వీ హ్యావ్ సేమ్ ఫేసెస్, బట్ ఐ డోంట్ థింక్ సో. మ్యాచ్ అవ్వట్లా కొంచెం కూడా. బట్ ఎవ్రీవన్ వావ్ మీరు ట్విన్సా అంటారు. That is most disgusting comment. ఫర్ మీ అది నేను బాధపడాలి దాన్ని. వై యు ఆర్ ఫీలింగ్ డిస్గస్టింగ్? Because your face is disgusting. My God, she's insulting me. సో మేము ఎర్లీ మార్నింగ్ 4:20కి లేసి గుడికి వెళ్ళాం, పూజ చేసుకొని వచ్చాం. What a liar you are. All she did from morning is just standing like an idol and watching everyone doing their own things. She have done nothing, literally nothing. బికాస్ నేను ఇంటి చిన్న కూతుర్ని కాబట్టి. ఇంటి చిన్న కూతుర్లు పని చేయరు, కానీ పని చేసేలా చూసుకుంటారు. దట్స్ వాట్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఈజ్. ప్రతి ఒక్కరు వాళ్ళ పని కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని చూసుకోవడమే చాలా పెద్ద టాస్క్. How would they know? బ్లా బ్లా బ్లా. ఓకే, మా అక్కని వీడియోలోకి బలవంతంగా లాక్కొని వచ్చిందో చాలా ఎక్కువ. అప్పుడు పాపం ప్రశాంతంగా తినదలుచుకుంటా. హాయ్. You know what's the beauty of Tirupati? We have the best view from our terrace and it's our beautiful terrace therapy. అసలు మిద్దె మీదకి వచ్చిన వెంటనే we feel like heaven. ఎందుకు ఇంత ఎగ్జాగరేట్ చేస్తున్నానంటే దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ టెర్రస్. లైక్ నామాలు అలా కనిపిస్తాయి. ఈవినింగ్ అయితే ఇంకా చీకటైనాక లైటింగ్స్కి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ కూడా గోపురం కూడా చాలా బాగా అనిపిస్తుంది. వీడియోలో అంత క్లియర్గా లేకపోవచ్చు, కానీ తిరుపతిలో ఎలా చూసినా చుట్టూ కొండలు ఉంటాయి. లైక్ ఇట్స్ 4 sides సరౌండెడ్ బై మౌంటైన్స్. ఆ లాస్ట్ ఉండే కనిపించకపోవచ్చు కొంచెం ఫాగ్ వల్ల, కానీ ఏ సైడ్ చూసినా మొత్తం మౌంటైన్స్తో సరౌండ్ అయి ఉంటుంది. ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ ద టెర్రస్. ఎంత బాగుందంటే డైరెక్ట్గా చూస్తే మాత్రం ఇట్ విల్ బీ సో మెస్మరైజింగ్. మొత్తం గోపురం మొత్తం పైన ఉండేది కనిపిస్తుంది ఆ నామాలతో పాటు. మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. హాయ్ గైస్. ఈ పిల్ల నా ఇంటర్ ఫ్రెండ్. సో ఆఫ్టర్ 2 long years కలిసాం మేము. 1 long year లాస్ట్ ఇయర్ కలిసినాం, కానీ 2 years అయినట్లుంది. ఎంత మిస్ అయ్యాను నేను.
దీన్ని యూట్యూబ్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నా, ఎందుకంటే ఫోన్లో గ్యాలరీ ఎప్పుడైనా పోతుంది, అది యూట్యూబ్లో అనుకో అట్లా ఉండిపోతుంది. ఒక అన్నీ పెట్టేయాలి. ఇన్ఫ్లుయెన్సర్ని చూస్తున్నాను guys. చూడండి పైన ఏదో ఇలా వచ్చింది, ఇదో మైక్, ఫోన్కి ఒక ట్రైపాడ్ స్టాండ్, ఆ ట్రైపాడ్ స్టాండ్ బ్యాగ్ చూపించద్దు, గబ్బుగా ఉంది చూసారా. నన్ను వచ్చి సెట్ చేసి నచ్చలా అది కూల్ టాక్. దట్స్ ఇట్ గైస్. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. విత్ లాట్స్ ఆఫ్ లవ్, శ్రీదేవి కావేటి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, లవ్ యూ.